అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పత్తి రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. CCI సెంటర్స్ ప్రారంభం కావడం జరిగింది. రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లాలో మొట్టమొదటి CCI సెంటర్ని మునుగోడులో జిల్లా కలెక్టర్ అదేవిధంగా DCCB చైర్మన్ కలిసి కూడా ప్రారంభించడం జరిగింది. మనతో DCCB చైర్మన్ ఉన్నారు. చెప్పండి, రైతులంతా కూడా ఎక్కువ మునుగోడులో నానా ఆయకట్టు ప్రాంతం మొత్తం కూడా ఇవాళ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు ఎలా ఉంది? రమేష్, మీకు తెలియని విషయం ఏం కాదు. మునుగోడు నియోజకవర్గం నానాయకట్టు ప్రాంతం కావడం వల్ల 95% రైతులు కేవలం ఇక్కడ కాటన్ మీద పత్తి మీదనే ఆధారపడి ఉంటారు. ఈరోజు మొట్టమొదటి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి కాటన్ మిల్లుని ఇక్కడ CCI సెంటర్ను ఓపెన్ చేసినందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి మా రైతుల పక్షాన మరియు మునుగోడు నియోజకవర్గ ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, బయట చూసినట్లయితే దళారులను నమ్మి ఇప్పటికే పత్తి రైతులు చాలా వరకు మోసపోతున్నటువంటి పరిస్థితి. ఒక చైర్మన్గా రైతులకు ఏం చెప్తారు? నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు పడడం జరిగింది. రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఈరోజు గత సంవత్సరం 10 నుంచి 12 క్వింటాలు 15 క్వింటాల ఎకరాకు పత్తి పండిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం కేవలం 6 నుంచి 7 క్వింటాల పత్తి కంటే ఎక్కువ దిగుబడి అయిన రోజులు లేవు. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేయనిది ఏమనగా అంటే ఈరోజు 8,110 రూపాయలు CCI కేంద్రంగా మనకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆరబెట్టుకునైనా సరే 2 రోజులు కొద్దిగా ఓపిక బట్టి 8,110 రూపాయలకు మనం ఇక్కడ కాటన్ మిల్లుల దగ్గర మనం CCI కేంద్రంలో అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. దళారుల బారిన పడి 6,000కు 5,000కు అమ్ముకొని మీరు నష్టాల బారిన పడొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చెప్పండి, ఓవైపు IKP సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మరి ఈ రోజు నుంచి మొదలైనటువంటి పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు CCI కేంద్రాలు ఓపెన్ చేయడంతో పాటు ముందుగానే ఓపెన్ చేయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు IKP సెంటర్లను కూడా ఈరోజు రైతులు ఏదైతే ఇబ్బంది పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ మునుగోడు మండలంలోనే సుమారుగా IKP కానివ్వండి లేదంటే PSCS కానివ్వండి 10 సెంటర్లు ఓపెన్ చేసి త్వరితగతిన కొంటా ఉన్నాం. రైతులు కూడా వారి పొలాల్లో వారు మ్యాచర్ వచ్చేలా విధంగా చూసుకొని ఈరోజు పంటను తీసుకొస్తే ఇమీడియట్గా వారి అకౌంట్లో కూడా 48 అవర్స్లో డబ్బులు పడతాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నేను చేతులెత్తి రైతు సోదరులందరూ కూడా మునుగోడు ప్రాంతం నానాయకట్టు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి దళారుల బారిన పడి మోసపోవద్దు, తక్కువ రేటు కమ్మి అప్పుల పాలు కావద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విధంగా చాలా మంది రైతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీ ఏరియాలో ఇవాళ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం జరిగింది, ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? సార్, మ్యాచర్ వచ్చేసి ఎక్కువ వచ్చేస్తున్న అధిక వర్షాల వల్ల మ్యాచర్ అనేది కొంచెం పెంచేస్తే బాగుంటుంది. త్వరగా కొనుగోలు చేయాలని ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 5-6 క్వింటాలు మాత్రం వస్తుంది. అధిక వర్షాల వల్ల తేమ ఎక్కువ ఉంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు చేస్తలేరు. తేమ పెంచాలని మన క్వింటా ఎంత డిసైడ్ చేయడం రేటు 8,110 రూపాయలు CCI వారు కొనుగోలు చేస్తారు. బయట అయితేనేమో 6,062-6,300 మాత్రం కొనుగోలు చేస్తారు. సరే, ఈరోజు ఈ CCI కేంద్రం నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ఓపెన్ చేయడానికి కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి, మన రాజగోపాల్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి అందరికీ మా యొక్క నమస్కారాలు. ఇక్కడికి రైతులకు ఈ ఓపెన్ చేయడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షాలు వచ్చి కొంచెం తేమ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రైతులని కొంచెం ఆదుకొని కొంచెం అటు ఇటు ఉన్నా కానీ తీసుకోవాలని మేమందరికీ ఈ రైతుల పక్షాన అందరినీ కోరుకుంటున్నాము. అంతే. ఈరోజు CCI కేంద్రం ఏర్పాటు చేయడం అనేది మునుగోడు హర్షణీయదగ్గమైన విషయం. కానీ రైతులు మ్యాచర్ అనేది ఈ 12 అని పెట్టడం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని 20కి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతుకి ఇప్పటికే దళారులకు సగం పత్తి అమ్ముకున్న 6,000 రైతులకి 6 క్వింటాలు దిగుబడి వచ్చింది. 6,000కి పత్తి అమ్ముతున్నారు. అప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కోలేడు కాబట్టి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దళారుల బారిన పడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆరబెట్టుకొని తీసుకురావాలనే వ్యవస్థ మంచిదే కానీ ఆరబెట్టే పరిస్థితి లేదు. రైతుకు రోజు వర్షమే పడుతుంది, 2 రోజులకు రోజు. కాబట్టి ఈ 8,000 గిట్టుబాటు కాదు. ఈ సంవత్సరం 10,000 రూపాయలు రైతు గిట్టుబాటు అవుతుందని చెప్పి డిమాండ్ చేస్తామని 10,000 చేయాలి. CCI రేట్ని గవర్నమెంట్ 10,000 పెట్టుకొని రైతుకి చేయూతనియాలని కోరుతా ఉన్నాం. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన మునుగోడులో CCI కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా చండూరు వ్యవసాయ మార్కెట్ తరఫున వారి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు మరియు ప్రభుత్వానికి, మా మంత్రివర్యులకు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వర్షాలు 2-3 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం పత్తికి తేమ ఎక్కువనే ఉంటుంది. కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత ఈ ఎండ వెళ్ళితే మాత్రం ఇంత తేమ ఉండదు. అప్పుడు రైతులు కూడా
ఇంత తేమ రాకుండా తీసుకొని వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్, చూడొచ్చు మొత్తం మీద మనం చూస్తున్నాం పత్తి కొనుగోలు కేంద్రాలకు మొత్తం పత్తి ట్రాక్టర్లు అయితే బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. CCI సెంటర్లు ప్రారంభం కావడం జరిగింది. మొత్తం CCI సెంటర్లో కూడా మొత్తం వరుస పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఆ వర్షాభావ పరిస్థితుల్లో కూడా పత్తి పూర్తిగా తడవడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. 12% వరకు తేమ శాతం ఉంది. దీన్ని 20% వరకు కూడా పెంచాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో క్వింటాకు 8,100 కాకుండా కూడా రైతులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని 10,000 వరకు కూడా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మరోవైపు పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తిగా రైతులంతా కూడా చూస్తున్నాం. అంతా దళార్లని నమ్మి మోసపోవద్దు. బయట అంతా కూడా 6,000 క్వింటా, అదేవిధంగా 7,000 క్వింటా తూకాలలో తేడాలు వస్తూ కూడా రైతులు దళార్లని నమ్మి మోసపోకుండా CCI సెంటర్లకు వచ్చి కూడా ఆ పత్తిని అమ్ముకోవాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.